అస్సలం వలైకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ పాస్ మినీ వరల్డ్. ఈ వ్లాగ్ ఏమైనా స్టార్టింగ్లోనే మీకు తెలిసిపోయింటుంది కదా. సో మా బావ అయితే ఈరోజు కోవిడ్కి అనేది వెళ్తున్నారనమాట. మండే అయితే వెళ్ళినారు. నాకు వీడియో వేసేకి ఈరోజు కుదిరింది. అండ్ నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా లాస్ట్ వ్లాగ్లో డిమార్ట్ షాపింగ్ వెళ్ళినప్పుడు ఎందుకు తీసుకుంటున్నాం, ఏం ప్యాకింగ్ చేస్తున్నాం అనేది ఆ వీడియోదే అనమాట. మేము బయలుదేరినప్పుడు 9:59 అయ్యింది. ఎయిర్పోర్ట్కి బయలుదేరినప్పుడు మా బావకి ఫ్లైట్ వచ్చి 3:30 ఉంది. కానీ అక్కడికి బిఫోర్ 1 అంటే 1కంతా అక్కడ రీచ్ అవ్వాలి, 1కంతా లోపల ఉండాలని చెప్పినారు. సో మేము అందుకే 10కంతా బయలుదేరినాం అనమాట. ఇంకా కార్లోనే బయలుదేరినాము. నేను, అక్క, బావ, నా తమ్ముడు అండ్ అమ్మ అండ్ మా ఫ్రెండు. ఇంకా వెళ్తూ వెళ్తూ చాలా కబుర్లు మాట్లాడుకొని సాంగ్స్ వింటూ అయితే వెళ్ళినామన్నమాట. సాంగ్స్ అయితే పెట్టుకున్నాం, కానీ నేను ఎక్కడ సాంగ్స్ వాల్యూమ్ అనేది పెడితే కాపీరైట్ వస్తుందని భయంతో నేనైతే అది ఇంక్లూడ్ చేయట్లేదు. సో ఈ బ్లాగ్ ఫుల్గా చూసేసి ఎలా ఉంది ఏమని చెప్పేయండి. అండ్ ఇంటర్నేషనల్ అంటే కెంపెగౌడ ఎయిర్పోర్ట్ అయితే ఎంతమంది చూడకుండా ఉన్నారు, వాళ్ళందరూ అయితే ఈ వీడియో ద్వారా చూసేయచ్చు. రియలీ చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఎంత షాక్ అయినానంటే ఆ ఎయిర్పోర్ట్ చూసినాక నాకైతే ఆసమ్ అనిపించేసింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, అందుకే అంత హ్యాపీ, అంత ఎక్సైట్మెంట్ ఉన్నింది నాకు. చాలా బాగుండింది అనమాట. మీరందరూ కూడా చూడొచ్చు కదా. నేను ఒకటే చూస్తే ఎలా అని చెప్పేసి మీ అందరి కోసం నేనైతే వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను ఎందుకు ట్రావెలింగ్ని కూడా పెట్టినాను అంటే, సో మేమైతే ఎంత దూరం వెళ్తున్నాం అనేది నేను మీకోసం పెట్టినాను అనమాట. ట్రావెలింగ్ అంటే మీకు ఏమైనా ట్రావెలింగ్ చేస్తానది ఇరిటేట్ అనిపిస్తే మీరు స్టార్టింగ్ నుంచి కొంచెం స్కిప్ చేసేసి ఎయిర్పోర్ట్ దగ్గర మాత్రం చూసుకోవచ్చు అనమాట మీరు. అండ్ నెక్స్ట్ మీకు ఏం వీడియో కావాలనుకుంటా ఉన్నారో చెప్పేయండి. మా బావ అయితే కోవిడ్కి అయితే వెళ్తున్నారనమాట. ఇక్కడ ఏమని తెలియదు, కోరమంగళ దాటినాక ఆడుగుడి వస్తుంది కదా, అక్కడంతా ఫుల్ లైట్స్ అయితే వేస్తున్నారు, లైట్స్తో డెకరేషన్ అయితే చేస్తున్నారనమాట. ఎందుకు చేస్తున్నారు ఏమని అడిగితే ఏదో జాతర జరుగుతోంది అలా అని చెప్తున్నారు. బట్ ఏమని నాకు క్లియర్గా తెలీదు. మేము వెళ్ళేటప్పటికి అంత ట్రాఫిక్ లేదు వెళ్ళేటప్పుడు, బట్ రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం చాలా ట్రాఫిక్ ఉన్నిందనమాట. ఎంత టైం పట్టింది, మేము ఎంత టైం రిటర్న్ ఎప్పుడు వచ్చినాము అనేది కూడా నేను బ్లాగ్ ఫుల్ చూస్తే మీకు తెలిసిపోతుంది. చాలా చాలా బాధగా అనిపించింది. బావ అయితే కోవిడ్కి వెళ్తున్నారు అనేసరికి. ఇంకా 2 ఇయర్స్ రారనమాట బావ, 2 ఇయర్స్ తర్వాతే వస్తారు. ఇంకా మా అక్క అయితే ఎక్కువ ఏడ్చేసింది పాపము. లాస్ట్లో నేను వీడియో పెట్టినాను. ఇందులో కొన్ని వీడియోస్ అయితే మిస్ అయిపోయినాయి, కొన్ని కాదు చాలా వీడియోసే మిస్ అయ్యింది, ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పటికి నేను ఫుల్ వీడియో క్లియర్గా చేసి నేను పెడతానమాట. ఇంకా ఎల్లంక దగ్గర వెళ్ళేటప్పటికి ఆ వేసే మాల్ కనిపించింది. సో అది కూడా వీడియో తీసేసినాను. మా బావ అయితే మార్నింగ్ నుంచి నిద్రపోయిన లేదు, ఫుల్ టయర్డు. డిమార్ట్కి వెళ్ళి వచ్చినాము, ఇంకా ఏమో పర్చేస్ చేయాలనేసి అక్కడ ఇక్కడ తిరిగేకి సరిపోయింది బావకి. అందుకే కార్లో వెళ్ళేటప్పటికి నిద్రపోయిస్తున్నారనమాట బావ. మేము మాత్రం సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్కి అయితే మేము రీచ్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. 10కి అయితే బయలుదేరినాము, 11:30 ఆ టైంకి అయితే మేము రీచ్ అయినామన్నమాట. నాకు అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్ళేటప్పుడు ఆ రోడ్లో లైట్స్ అనేది పెట్టినారు, అది నాకు చాలా ఇష్టమైంది అనమాట. ఎంత బాగా కనిపిస్తుంది, ఎంత క్లీన్గా ఉందంటే రియలీ చాలా అంటే చాలా సూపర్గా ఉండింది ఎయిర్పోర్ట్ అనేది. మేము ఇక్కడ మధ్యలో ఒక 5 మినిట్స్ వరకు స్టాప్ చేసినామన్నమాట. ఏమో స్వీట్స్ కావాలి అనుకున్నాం, బట్ బేకరీ అనేది ఫుల్ క్లోజ్ చేసినారు. ఏమన్నా జెప్టోలో ఆర్డర్ చేయొచ్చేమో అని చూసినాము, బట్ జెప్టోలో అంతా ఆర్డర్ చేసే కావలేదు. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయినాం అనమాట మేము.
మేము ఇక్కడ నిల్చుకున్నప్పుడు కూడా ఒక ఫ్లైట్ వెళ్ళింది, ఆ వీడియో కూడా డిలీట్ అయిపోయింది. ఏం చేసేది, అంతా డిలీట్ అయిపోయింది. కావాలని ఏం డిలీట్ చేయలేదు, బట్ నా ఫ్రెండ్ ఫోన్లో నుంచి సెండ్ చేసుకున్నాను. నా ఫ్రెండ్ తెలియకుండా డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ చేసేసినాడు వాట్సాప్లో. ఇంకా మేము ఎయిర్పోర్ట్ రోడ్కి అయితే రీచ్ అయినామన్నమాట. వెళ్తున్నాము, రోడ్ ఎంట్రీదే. చూస్తున్నారు కదా ఎంత బాగా లైట్స్ ఉన్నాయి, ఎంత క్లీన్గా కనిపిస్తూ ఉందో. బాగా రిలాక్స్గా అనిపించింది నాకైతే ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు. నెక్స్ట్ మీకు ఏం వీడియో కావాలనుకుంటారో కమెంట్లో చెప్పేయండి. అంటే బెంగళూరులో మాకు ఏ ప్లేస్ చూడాలా అని ఉంది అని మీకు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. నేను అక్కడ పోయి ఆ వీడియో కూడా కవర్ చేస్తాను. కావాలంటే ఆ ప్లేస్కి వెళ్ళి మీకోసం నేను వీడియో కవర్ చేసి వేస్తాను అనమాట, ఎలా ఉంది ఏమి అనేది. మా బావకైతే ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 1, 2 అనేది ఉండింది. మాకు వచ్చి టెర్మినల్ 2 అనేది పడింది అనమాట. బావకి కోవిడ్ వెళ్తున్నారు కాబట్టి. నేను చెప్పేది ఏమన్నా మీకు సోదిగా అనిపిస్తూ ఉంటే సారీ, బట్ ఉండేది చెప్పాల్సి ఉంటుంది కదా, సో అందుకే అంతా ఉండేది చెప్తున్నాను నేను. ఇక్కడి నుంచి ఆ లైట్స్ చూస్తారా, అది ఎంత బాగా వేస్తున్నారు కదా. లోపల వెళ్తుంటే ఎంత మంచి ఫీల్ అయింది, పాజిటివ్ వెబ్స్. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అట్లా వెళ్తుంటే. బట్ రియలీ చెప్తున్నాను, నేనైతే మా ఎయిర్పోర్ట్ చూసి చాలా షాక్ అయిపోయినాను, చాలా హ్యాపీగా ఫీల్ అయినాను అనమాట. ఎయిర్పోర్ట్ అప్పటికి చాలా వరకు కవర్ చేసే చూస్తున్నాను, బట్ దాంట్లో కొన్ని వీడియోస్ మాత్రము డిలీట్ అయిపోయినాయి. ఏమనుకోదు, నెక్స్ట్ టైం నేను మళ్ళీ వెళ్ళాల్సి వస్తే వెళ్ళినప్పుడు, లేదంటే మీకోసమే ఒకసారి నేను వెళ్ళి మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మేమైతే నైట్ బాగా ట్రైన్ ఉన్నది అనమాట. మిడ్-నైట్ 3:30కి ఫ్లైట్ ఉన్నింది. మిడ్-నైట్ అంతసేపులో ఫ్లైట్ ఉంటే 1:12కి అంతా అక్కడ రీచ్ అవ్వాల్సి ఉన్నింది. సో బిన్న బయలుదేరిపోయినాము. 1కి అంతా లోపల ఉండాలంట, ఎందుకంటే లోపల వెళ్ళినాక లగేజ్ అంతా చెక్ చేసి ఇంకా అంతా చేస్తారు కాబట్టి, సో టైం పట్టుద్ది అనేసి బిన్ననే వెళ్ళిపోయినాం మేము కూడా. చూడు యూట్యూబ్ చేసే వాళ్ళకి ఎంత కష్టం వచ్చింది. అదే లగేజ్ చాలా వీడియోస్ ఎంత కష్టపడి ఉంటారు. అదే నాకు నావి నా సుబ్బా వాని వీడియోలు ఈ టోల్ కదా, ఓన్లీ చెకింగ్ ఎల్లో బోర్డ్ మాత్రం చెకింగ్ చేస్తారు. ఇప్పుడు నీ చెక్ చేస్తారు. ఏం చెక్ చేస్తారు అంటే ఏముంది ఏమి అని చెప్పేసి అందులో ఒకటి నా బండి ఈ బండి నెంబర్ నోట్ చేసుకుంటాడు. కెమెరా ఉంది అక్కడ. కానీ ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో, వాళ్ళ డెకరేషన్స్, ఆ గ్రీన్ నేచర్ అంతా ఎంత బాగా అనిపిస్తుందో కదా. రోడ్లు కూడా క్లీన్గా పెట్టుకున్నారనమాట. బాగా అనిపించింది నాకు అది చూస్తూ ఉంటేనే, చాలా హ్యాపీగా అనిపించేసింది. ఫైన్ లేదు చాలా హోటల్ కూడా ఉన్నాయంట చూడు. డీపేజ్ టెర్మినల్ 2 అరివిల్స్ టెర్మినల్. డ్రాప్ ఆఫ్
నాకైతే ఇంకా వెళ్తుంటే ఎప్పుడు ఎయిర్పోర్ట్ వస్తున్నాం ఫైనలీ ఎయిర్పోర్ట్కి అయితే మేము రీచ్ అయిపోయినాం అనమాట. అది నైట్లో వెళ్ళినాం కదా, ఫుల్ లైటింగ్స్తో ఎంత అందంగా కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ అయితే. బ్యూటిఫుల్ ప్లేస్ అనిపించింది నాకైతే. చూస్తున్నారు కదా ఎయిర్పోర్టు. ఫైనలీ మేమైతే రీచ్ అయిపోయామండి ఎయిర్పోర్ట్కి. వావ్, ఎంత బాగుందో చూసేయండి మీరే. అస్సలు ఇది చూస్తుంటే నాకు ఎయిర్పోర్ట్ తరనే ఫీల్ అవ్వలేదు, ఏదో మాల్లో పెట్టింటారు అట్లా అనిపించింది. రియలీ అంత గ్రాండ్గా అంత బాగుంది ఎయిర్పోర్టు. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ యార్. ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము. ఇంకా లగేజ్ ఎత్తుకొని ట్రాలీ తీసుకొని ఇంకా మా బావ అయితే లగేజ్ తీసుకొని వెళ్తున్నారు. చూస్తున్నారా, కొంచెం హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను అనేసి, బట్ చాలా సాడ్గా ఉంది. అందరినీ వదిలేసి అంత దూరం వెళ్తున్నారు. 2 years అవుతుంది ఇంకా చూసి వచ్చేకి రిటర్న్ అని చెప్పేసి. బట్ ఓకే, ఏం చేసేది, మనం ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలంటుంది కదా. సో బట్ ఇదేం లైఫ్ లాంగ్ దూరం ఏం లేదు, జస్ట్ ఒక 2 years. కష్టమో నష్టమో 2 years మనం పని చేసుకొని మన లైఫ్ని మనం సెటిల్ చేసుకోవాలి కదా. సో ఆ డెసిషన్తోనే బావ అనేది వెళ్తున్నారనమాట. వీళ్ళందరూ ఒక పక్క నిలుచుకొని మాట్లాడుతున్నారు, నేను మాత్రం ఒక సైడ్ నుంచి ఎయిర్పోర్ట్ని ఫుల్గా వీడియో తీసే ట్రై చేస్తాను అనమాట. బట్ ఎక్కువ వీడియోస్ అనేది డిలీట్ అయిపోయినాయండి. బట్ నాకు చాలా ఫీల్ అయిపోయింది ఆ వీడియోస్ డిలీట్ అయిపోయేసరికి. ఎందుకో తెలియదు, నా ఫ్రెండ్ వాట్సాప్ నుంచి నేను సెండ్ చేసుకున్నాను, బట్ నా ఫోన్లో గ్యాలరీలో వీడియోస్ ఫొటోస్ అనేది సేవ్ అవ్వలేదు. అదే నాకు ప్రాబ్లం వచ్చేసింది. అలా ఏమైనా సేవ్ అయిపోయింటే డిలీట్ అవ్వకుండా నేను, బట్ ఏం చేసేది డిలీట్ అయిపోయేసింది అనమాట. ఇంకా మా అక్క మా అమ్మ కూడా వెళ్తున్నారు మా బావ వెనకాల. నా తమ్ముడు అయితే కార్ పార్కింగ్ చేసేకి వెళ్ళినాడు, ఇంకా వచ్చిండలేదు. అవంతా ప్లాస్టిక్ అనుకోపోతారు, వాడుకుంటే చెట్లు అంతా ప్లాస్టిక్ అయితే అస్సలు కాదండి. ప్లాస్టిక్ అయితే కానే కాదు, ఫుల్ అండ్ ఫుల్ అది ఒరిజినల్ ట్రీస్, ఒరిజినల్ ఫ్లవర్స్దా ఉంది అక్కడ. నేను అనుకున్న ప్లాస్టిక్ అని, బట్ అక్కడ చూసినాక తెలిసింది అది ఒరిజినల్ ప్లాస్టిక్ అయితే కానే కాదు. ఒక దాని మీద ఫుల్ వాడిపోయింది అనమాట. సో దానికే చెప్తున్నాను ఒరిజినల్ అనేసి. ఎంతమంది వచ్చినారంటే ఎయిర్పోర్ట్కి, పాపం ఎంతమంది వచ్చినారో, ఎంతమంది ఏడుస్తున్నారో అదంతా చూస్తుంటే మేమే చాలా ఎమోషనల్ అయితే అయిపోయినాం అనమాట. బట్ మా బావ చెప్తున్నారు ఏడకూడదు అని చెప్పేసి. ఇంకా మా మమ్మీకి అయితే మా కింద వెళ్దామంటే దానిపైన నిల్చుకోనికి చాలా ఫీల్ అయింది, అమ్మకి భయం అయిపోయింది. సో దానికి నేనైతే మా మమ్మీ చేయి పెట్టుకొని అయితే పిలుచుకొని వెళ్ళాను అనమాట. ఎక్స్లేటర్ దిగేకి మా మమ్మీకి చాలా భయం అయిపోయింది. నేను రానంటే రానని చెప్పింది మా మమ్మీ, నేనైతే బలవంతం పెట్టి పిలుచుకొని పోయినాను. ఇంకా ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము, ఇది గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినాము. पूछना कि किसे तो भी आओ मी नहीं लग गई. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే షాప్స్ ఉన్నాయన్నమాట. టీవీ, స్నాక్స్ ఇలాంటి షాప్స్ అనేవి కింద ఉండింది. బట్ నేను ఎక్కడ పోలేదు, జస్ట్ వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ ఎయిర్పోర్ట్లో కుక్కలు కూడా ఉన్నాయి. నాకు అది చూసినప్పుడే షాక్ అయిపోయింది, చాలా షాక్ అయింది.
ఈ ఎయిర్పోర్ట్లో ఎలా కుక్కలు వచ్చింటాయి అంటే వేరే వాళ్ళు తెచ్చుకునేది వేరే విషయము, అక్కడే ఉండేది వేరే విషయం కదా. ఆ ప్లేస్లో కుక్కలు ఉంటాయంటే ఎవరికైనా చాలా షాకింగ్గా అనిపిస్తుంది. చాలామందికి ఆశ ఉంటుంది కదా ఎయిర్పోర్ట్ చూడాలి, మనము వెళ్ళాలి అనేసి. సో నా సబ్స్క్రైబర్స్ కోసం అంటే నా ఫ్యామిలీ కోసం నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. వాళ్ళు కూడా అట్లీస్ట్ డైరెక్ట్గా పోయి చూడలేదు, బట్ ఆ టైం కూడా మనకు వస్తుంది అనమాట. సో దాని కొరకు మనం వీడియోస్ చేసి మన వీడియో అందరూ చూస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని ఒక దీంట్లో నేను అది వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట. దీనికి ఆ సైడా? ఓకే, థ్యాంక్ యూ. वो नंदिनी की दुकान है नी, यहाँ यहाँ, हाँ 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 वाले। हाँ है देखो टॉयलेट, कुत्ते भी మేము గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చిన రీజన్ ఏమంటే వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉండింది. సో వాష్రూమ్ ఎక్కడుందని తెలియకుండా కిందకు వచ్చినాము. కింద అడిగితే ఇక్కడ ఒక నందిని ఇది ఉంది, మిల్క్ పార్లర్ ఉంది, ఆ సైడ్లో నుంచి వెళ్ళమని చెప్తున్నారు. బట్ ఎయిర్పోర్ట్లో కూడా ఎంత క్లీన్గా పెట్టినారు, వాష్రూమ్తో సహా క్లీన్గా పెట్టుకున్నారు. చాలా ఏదో చెప్పేది క్లీన్నెస్ చాలా బాగుండింది. అదొక పాయింట్ నాకు చాలా అట్రాక్టివ్ చేసింది అనమాట. ఇంకా మేము పైనకి వచ్చేసినాం నేను అమ్మ. కానీ మా బావకైతే అక్కడ పోయినాక కొంచెం ప్రాబ్లం వచ్చేసింది. టికెట్లో అయితే బావది ఫుల్ అరబిక్లో ఉండింది, బట్ వాళ్ళకేమో ఇంగ్లీష్లో కావాలని చెప్తున్నారు. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసుకొని వచ్చేస్తామని అది కూడా కుదరలేదు, వాళ్ళు అది కూడా ఒప్పుకోలేదన్నమాట. ఇది వచ్చి 3rd ఫ్లోర్ అనమాట. మాకు తెలియకుండా మేము 3rd ఫ్లోర్కి వచ్చేసినాం నేను అమ్మ ఎక్స్లేటర్లో నేను రానని చెప్పింది. సో లిఫ్ట్లో వెళ్తే చూస్తే లాస్ట్ మేము 3rd ఫ్లోర్కి వచ్చేసినాం అనమాట. అక్కడ వచ్చి వేరే వాళ్ళ దగ్గర అడుక్కొని అగైన్ మేము 1st ఫ్లోర్కి అయితే వెళ్ళినాము. ఏమంటే కన్ఫ్యూజన్లో వెళ్ళిన నా వీడియోకి అయితే బాగా హెల్ప్ అయింది అనుకున్నాను నేను. మా బావ లగేజ్ ఇదే అనమాట, 2 బాక్స్, కాటన్ బాక్స్ అండ్ ఒక బ్యాగు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టింటారు అండ్ ఎన్ని ఇయర్స్ పట్టేంతుందో నాకు తెలిసి ఈ ఎయిర్పోర్ట్ రెడీ చేసేకి. అమౌంట్ మాత్రం ఎన్నో కోట్లు అని చెప్పి విన్నాను, కానీ ఎంత అని తెలీదు. ఎన్ని ఇయర్స్ అయిందని మాత్రం నాకు కరెక్ట్గా తెలియదు అనమాట. మా బావకైతే లాస్ట్లో ఏమైపోయిందంటే బోర్డింగ్ పాస్ ఇచ్చి లేట్ అయిపోయింది. 1 గంటకంతా వాళ్ళు లోపల ఉండాలా, అక్కడ పోయినాక కదా బోర్డింగ్ పాస్ చేసి లగేజ్ అంతా చెక్ చేయాలని చెప్తున్నారు. బట్ టైం చూస్తే 11:30 మేము అక్కడ రీచ్ అయితే కూడా మాకైతే 1 గంట ఇంకా 10 మినిట్స్ ఉంది అన్నప్పుడు బోర్డింగ్ పాస్ ఇచ్చి లోపలికైతే పిలుచుకొని వెళ్ళిపోయారు అనమాట. చాలా టైం తీసుకున్నారు, చాలా ఇరిటేషన్ అయింది కొంచెం మాకి. ఏం చేసేది, ఫస్ట్ టైం వెళ్తున్నారు, ఫస్ట్ టైం ఇలా అయిపోయింది కదా అని చెప్పి కొంచెం కోపం వచ్చింది, ఫీలింగ్ అయింది. ఎందుకంటే ఏమైనా కాకపోతే ఫుల్ వేస్ట్ అవుతుంది కదా, దానికి స్పెండ్ చేసిన మనీనా సరే, మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకునేదైనా సరే. సో అందుకే కొంచెము ఫీలింగ్గా అనిపించింది. బట్ ఓకే, పర్వాలేదు, అంతా సరిపోయింది అనమాట మాది.
ఫైనల్గా బావది కూడా ఓకే అయిపోయింది. బోర్డింగ్ పాస్ వచ్చి తీసుకొని వేరే లోపల నుంచి బోర్డింగ్ పాస్ తీసుకొని వచ్చి పిలుచుకొని వెళ్ళిపోయినారు. ఓకే, దేవుని దయ వల్ల అంతా సవ్యంగానే జరిగింది. ఇంకా మా బావ అక్కడ ఉండే వరకు నాకు కొన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కోవిడ్లో ఎలా ఉంది ఏమి అనేది నాకు పంపిస్తారు మా బావ. మా బావ పంపించే వీడియోస్ అంతా నేను మీకోసమే అప్లోడ్ చేస్తానన్నమాట. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలబ్బా. అప్పుడే కదా నేను పెట్టే వీడియోస్ అంతా మీరు చూసేగలుగుతుంది. అండ్ మీరు దాంట్లో బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూసినాక మేము వచ్చి 11:10కి అయింది. 12:10 1 అవర్ అయిపోయింది. 1 అవర్ అయినా సరే మేము ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటుంది. అప్పటికి వాళ్ళు చెప్తా ఉన్నారు ఏం ప్రాబ్లం వచ్చింది, ఇది ఉర్దూలో ఉందంతా ఇంగ్లీష్లో కావాలా అని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళు మాకి. ఇంకా అంతే మా బావనైతే మేము పంపించేసి మేము రిటర్న్ అయితే అయిపోయినాం అనమాట. టైం చూస్తున్నారా, 3 అవుతా ఉంది ఆల్రెడీ. 2:54 అయిందనమాట టైం. అది మేము ఇంటికి వచ్చి చేరే కరెక్ట్గా 3:30 అయింది. వచ్చేటప్పుడేమో మా ఫ్రెండే డ్రైవింగ్ చేశాడు, వెళ్ళేటప్పుడు మాత్రం నా తమ్ముడు డ్రైవింగ్ చేశాడు అనమాట. సో అందుకే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది. మేమైతే రిటర్న్ వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక హోటల్లో అయితే అంటే బండి మీద దోశలు వేస్తామంటే దోశలు తినేసి వెళ్ళామన్నమాట. అప్పుడు టైము 2 o'clock అయిన టైం అప్పుడు తినేసి మళ్ళీ మేము అగైన్ రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా ఇంటికి వెళ్ళాలి కాబట్టి. మీ అందరికీ నా వీడియోస్ అయితే నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇష్టం కాలేదంటే స్కిప్ చేసేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అబ్బా. మీ సపోర్ట్ ఉండాలి కదా అందరికీను. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితోనే ముగుస్తుంది. ఫైనల్లో నేను యాడ్ చేస్తాను, ఏమనుకోవద్దు. మేము భోజనం చేసినది నేను ఆనియన్ దోశని తీసుకున్నాను అనమాట. సో ఇంటికి నేను కరెక్ట్గా రీచ్ అయ్యేసరికి 3:09 అయ్యిందనమాట. 3:09 అయినా కూడా మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయినాను. నేనైతే టైర్డ్ అయిపోయినాను. నేను మా అక్క అయితే బావతో మార్నింగ్ నుంచి తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయినాం అనమాట. సో 3:30కి ఇంటికి వచ్చినా సరే 4 వరకు నిద్రే రాలేదు. మార్నింగ్ లీవ్ కాబట్టి సో కొంచెం లేట్గానే లేచిన అనమాట. సో ఇంత ఈరోజు బ్లాగ్. ఇంకా నా ఫ్రెండ్ వదిలేసినాక బాయ్ చెప్పేసి మేము కూడా వెళ్ళిపోయినాము. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.